హైదరాబాద్లోని ఉప్పల్ మైదానం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండవ రోజు ఆట ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్పై భారత్ 175 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతుంది. ఓవర్ నైట్ స్కోరు 1 వికెట్ నష్టానికి 119 పరుగుల స్కోరుతో రెండవ రోజు ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 421 పరుగుల స్కోర్ చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా 81 పరుగులతోటి, అక్షర్ పటేల్ 35 పరుగులతోటి ఉన్నారు. కేఎల్ రాహుల్ 86 పరుగులు, యశస్వి జైస్వాల్ 80 పరుగులు చేసి రాణించారు. శ్రీకర్ భరత్ 41 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 35 పరుగులు, రోహిత్ శర్మ 24 పరుగులు, శుభ్మన్ గిల్ 23 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లు టామ్ హార్ట్లే 2 వికెట్లు, జో రూట్ 2 వికెట్లు, జాక్ లీచ్, రెహాన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆల్అవుట్ అయిన విషయం తెలిసిందే. తొలి రోజు చివరి సెషన్లో ఇంగ్లాండ్కు బజ్బాల్ రుచి చూపించిన యశస్వి జైస్వాల్ అదే దూకుడు కొనసాగించేందుకు రెండవ రోజు కూడా ప్రయత్నించాడు. అనూహ్యంగా ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇవాళ తొలి ఓవర్నే పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్తో వేయించాడు. అది సత్ఫలితం ఇచ్చింది. రెండో బంతిని బౌండరీకి తరలించిన జైస్వాల్ అదే ఊపులో 4వ బంతికి భారీ షాట్కు ప్రయత్నించాడు. చివరికి బౌలర్ రూట్కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. కాసేపటికే శుభ్మన్ గిల్ కూడా వికెట్ సమర్పించుకున్నాడు. అనవసర షాట్కు వెళ్లి హార్ట్లేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్తో శ్రేయస్ అయ్యర్ 5వ వికెట్కు 64 పరుగులు జోడించాడు. అయ్యర్ కూడా ఓ చెత్త షాట్కు తన వికెట్ను ఇచ్చేశాడు. ఓవైపు వికెట్లు పడిన కేఎల్ రాహుల్ మాత్రం అర్ధశతకం సాధించి నిలకడైన ఆట తీరును కనబరిచాడు. ఆరంభంలో రవీంద్ర జడేజా ఆచితూచి ఆడాడు. కుదురుకున్నాక బ్యాట్ను ఝులిపించడం ప్రారంభించాడు. సెంచరీ చేస్తాడని అనుకున్న దశలో కేఎల్ రాహుల్ పెవిలియన్కు చేరాడు. అప్పటికి భారత స్కోరు 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు, ఆధిక్యం 40 పరుగులు మాత్రమే. అప్పుడే జడ్డుతో కలిసి యువ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 6వ వికెట్కు 68 పరుగులు జోడించారు. భరత్ తన కెరీర్లో తొలి హాఫ్ సెంచరీని సాధిస్తాడని అంతా భావించారు. మరోసారి బౌలింగ్కి వచ్చిన జో రూట్ భరత్ వికెట్ను తీశాడు. అశ్విన్ అలా వచ్చి ఇలా రన్అట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. బ్యాటర్గా చివరగా ఉన్నటువంటి ఏకైక ఆటగాడు అక్షర్ పటేల్. జడ్డుతో కలిసి అతడు మరో వికెట్ పడలేకుండా రెండవ రోజును ముగించాడు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్కు అభేద్యంగా 63 పరుగులు జోడించారు. మూడో రోజు ఉదయం ఇంకాస్త సమయం క్రీజులో ఉంటే భారత్ ఆధిక్యం 200 దాటడం పెద్ద కష్టమేమీ కాదు. రెండవ రోజు మొత్తం బ్యాటింగ్ను కొనసాగించిన ఇండియా 6 వికెట్లను కోల్పోయింది. అందులో రెండవ రోజు తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. 74 బంతులు ఎదుర్కొన్న యశస్వి జైస్వాల్ 3 సిక్స్లు 10 ఫోర్లతోటి 80 పరుగులు చేసి జో రూట్కి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక తర్వాత మరికొద్దిసేపటికే శుభ్మన్ గిల్ సైతం అవుట్ అయ్యాడు. 66 బాల్స్ ఎదుర్కొన్న శుభ్మన్ గిల్ 2 ఫోర్లతోటి 23 పరుగులు చేసి టామ్ హార్ట్లీ బౌలింగ్లో డకెట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రెండవ రోజు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిన కేఎల్ రాహుల్ 123 బంతులు ఎదుర్కొని 2 సిక్స్లు 8 ఫోర్లతోటి 86 పరుగులు చేసి టామ్ హార్ట్లీ బౌలింగ్లోనే రెహాన్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన శ్రేయస్ అయ్యర్ భారీ స్కోర్ చేస్తాడు అనిపించింది. కానీ ఒక అనవసరపు భారీ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. 63 బాల్స్ ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ 1 సిక్స్ 3 ఫోర్లతోటి 35 పరుగులు చేసి రెహాన్ అహ్మద్ బౌలింగ్లో టామ్ హార్ట్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రెండవ రోజు అజేయంగా నిలిచిన రవీంద్ర జడేజా 155 బాల్స్ ఎదుర్కొని 2 సిక్స్లు 7 ఫోర్లతోటి 81 పరుగులు చేశాడు. ఇక 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ ఆడినంతసేపు పర్వాలేదనిపించాడు. హాఫ్ సెంచరీ చేస్తాడు అనుకున్న దశలో 81 బాల్స్ ఆడిన శ్రీకర్ భరత్ 3 ఫోర్లతోటి 41 పరుగులు చేసి జో రూట్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అంతకుముందే ఒక 4 కొట్టినటువంటి భరత్ అదే జోర్లో మరొక స్వీప్ షాట్ కొట్టబోయి రూట్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ కావడం జరిగింది. ఇక తర్వాత 8వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అశ్విన్ జడేజాతోటి సమన్వయం కుదరక కేవలం 11 బాల్స్లలో 1 పరుగు మాత్రమే చేసి రన్అట్ అయ్యాడు. అశ్విన్ మాత్రమే 1 అంక స్కోర్కి అవుట్ కావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా డబుల్ డిజిట్ చేశారు. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి అక్షర్ పటేల్ సైతం సాధికారికంగా బ్యాటింగ్ చేసి 62 బాల్స్ ఆడి 1 సిక్స్ 5 ఫోర్లతోటి 35 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. భారత బ్యాటర్లలో దాదాపు ఎవరూ విఫలం కాలేదనే చెప్పాలి. కాకపోతే ఎవరు భారీ స్కోర్ని సాధించలేకపోయారు. అఫ్కోర్స్ జైస్వాల్ 80 పరుగులు, రాహుల్ 86 పరుగులు చేసినా వాళ్ళు ఆ స్కోర్ను సెంచరీగా మార్చలేకపోయారు. ఇక 81 పరుగులతోటి రెండవ రోజు నాట్అవుట్గా నిలిచిన రవీంద్ర జడేజా మూడవ రోజు అతడైనా 3 అంకెల స్కోర్ చేస్తాడేమో చూడాలి. ఇక భారత బ్యాటర్లలో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా అందరూ దాదాపుగా రాణించారు. ఒక అశ్విన్ మాత్రమే సింగిల్ డిజిట్ స్కోర్కు అవుట్ కావడం జరిగింది. అది కూడా దురదృష్టవశాత్తు రన్అట్ కావడం జరిగింది. భారత బ్యాటర్లు అవుట్ కావడంలో మరి ఇంగ్లాండ్ బౌలర్ల ఘనత కన్నా భారత బ్యాటర్ల యొక్క నిర్లక్ష్యపు షాట్లే ఎక్కువ కారణం అని చెప్పాలి. అందరూ కూడా భారీ షాట్లు కొట్టబోయి క్యాచ్ అవుట్ ఇవ్వడము, మరొకరు రన్అట్ కావటము ఇలా జరిగింది.
ఇక ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే టామ్ హార్ట్లీ 2 వికెట్లు, జో రూటు 2 వికెట్లు. జో రూటు వాస్తవానికి ఇంగ్లాండ్ ప్రధాన బ్యాటర్, పార్ట్ టైం స్పిన్నర్. అలాంటి పార్ట్ టైం స్పిన్నర్కి 2 వికెట్లు పడ్డాయి. మిగతా ముగ్గురు స్పిన్నర్లు పెద్దగా రాణించిన సందర్భంలో జో రూటు 2 కీలకమైన వికెట్లను తీయడం అనేది ఇంగ్లాండ్కి కొంతలో కొంత ఓదార్పు. ఇక ప్రధాన స్పిన్నర్ జాక్ లీచ్ 1 వికెట్, రెహాన్ అహ్మద్ మరొక వికెట్ తీయడం అనేది జరిగింది. ప్రస్తుతము 175 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఇండియా ఈ ఆధిక్యాన్ని 3వ రోజు బ్యాటింగ్ను కొనసాగించి 200-250 పరుగుల వరకు ఆధిక్యాన్ని పెంచుకోగలిగితే భారత విజయము సులభమవుతుంది. ప్రస్తుతము క్రీజులో ఉన్నటువంటి బ్యాటర్లు రవీంద్ర జడేజా, తర్వాత అక్షర్ ఇద్దరు కూడా చక్కటి సమన్వయంతో మంచి బ్యాటింగ్ను కొనసాగిస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరు అవుట్ అయినా తర్వాత వచ్చేటటువంటి బ్యాటర్లకు పెద్ద అనుభవం లేనటువంటి బ్యాటర్లు, వాళ్ళు ప్రధానంగా బౌలర్లు కాబట్టి వీరిద్దరి జోడీ మీదనే భారత ఆధిక్యం ఆధారపడి ఉంటుంది. కనీసం 200 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించినా కూడా అది భారతకు భారీ ఆధిక్యమే అవుతుంది. దాంతో ఈ మ్యాచ్ని గెలవడం అనేది దాదాపుగా సులభం అవుతుంది ఇండియాకి. మరి 3వ రోజు భారత బ్యాటింగ్ ఎలా కొనసాగుతుంది, ఆ తర్వాత ఇంగ్లాండ్ 2వ ఇన్నింగ్స్లో ఎలాంటి ఆట తీరును కనబరుస్తుంది అనేది కీలకం. ఎందుకంటే 3వ రోజు నుంచి పిచ్ స్పిన్నర్లకు మరింతగా అనుకూలించే అవకాశం ఉంది. తొలి రోజే స్పిన్నర్లకు పిచ్ పెద్దగా సహకరించినటువంటి మొదటి రోజే భారత స్పిన్నర్లు చెలరేగిపోయారు. అలాంటిది 3వ రోజు నుంచి పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తే మరి మన అశ్విన్, జడేజా, అక్షర్ ఈ త్రయం ఖచ్చితంగా విజృంభిస్తారు. ఆ విధంగా చూసినట్లయితే 3వ రోజు నుంచి పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే మనము ఇన్నింగ్స్ తేడాతోటి విజయం సాధించేటటువంటి అవకాశం కూడా ఉంది. మరి చూద్దాం 3వ రోజు కీలకమైనటువంటి రోజు ఆటలో ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.